ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు లాయరు, పాస్పోర్ట్ గురించి. అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉందా చెప్పు. ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందయ్యా, నువ్వు ఇండియాలో ఉండిపోవడమే. హలో 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 వీడొకడు. ఏంటి బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా? మాకు ఫోన్ లేవా? మేము మాట్లాడుకోలేమా? నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెలా మాట్లాడతావు? గాలిపటం తీసుకా. ఏంటి ఎంతసేపు? ఘాట్ జిల్లాది నీది ఒకటే జిల్లా ఏంట్రా? పక్కనప్ప జై మీకు పేరుకే అన్న, మాకు తోడబుట్టినన్న. అన్న ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్. ఏంటి సార్ ఇదంతా? జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే. మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. నేను చెప్పేది విను, ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవరికి రాకూడదంటాడేంటి? అది ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడిదే. ఆ రోజు మేం చూసింది 10 ఏళ్ల పిల్లాన్ని కాదు, 10 తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. సీ మాఫియా, కోల్ మైనింగ్, సెటిల్మెంట్స్, ఇలా ఒకటి కాదు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో రావణ్ గుర్తింపును తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. వాళ్లలో ముఖ్యంగా మిశ్రా, వాడి తమ్ముడు తివారీ. రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు. దాంతో ఒకరోజు ఆ రావణ్ గాడికి 2 ఆప్షన్స్ అని చెప్పు. 1, మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను, లేదా మా కాళ్ళ కింద బతకమ్మను. రేయ్, మీరైనా మాకు 2 ఆప్షన్లు ఇచ్చారు, కానీ మా రావణ్ మీకు 1 ఆప్షన్ ఇవ్వలేదు, చచ్చిపోవడం తప్ప. సర్కార్ 5 ఏళ్లకు ఒక్కసారి చెవిడ్ ఫండ్ కావాలా, లేదా జీవితాంతో నీ తోడుండే ఈ రావణ అండ కావాలా? ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే రావణ్ కి సర్కార్ కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమసమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది. అర్థమైంది కదా? మీకు ఓకే అంటే ఎంపీ సీట్ ఇవ్వడమే కాదు, సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను. మా రావణ్ కి సర్కార్ కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు? ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు, మనమే ఉండడం వేరు. గుర్తింపెప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది, గెలిపించిన వాడికి కాదు. ఆలోచించుకోండి. हे रावण कैसा है? कूल कूल. ధనుంజయ్ ఎందుకు వచ్చాడు? మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు.
పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ అతికిచ్చేవాడికి తేడా తెలియదు డాడీ వాడికి. డాడ్, డాడ్, మనం పనులకి వాడుకున్న వాడిని వాళ్ళు పార్లమెంట్ కి పంపించారు. ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్. ఎందుకు డాడ్ అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? జస్ట్ ఇమాజిన్ రావణ్ణి పాలిటిక్స్ మాటని పాజ్ లేకుండా చెప్పాడు. దేవా దేవా చెప్పేది నీకే, కూర్చో. దేవా ఫిర్సే బోల్. రావణ్, నా కొడుకు నారికి కోస్తావా? కాబట్టే నాలుగుతో సరిపెట్టా, లేకపోతే ఈ కత్తికి పడుండేది. తీసుకోబా. నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నావు. నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో. రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు. అన్న చావుతో రగిలిపోతున్న తివారీ సర్కార్ని కలిశాడు. మా కోట మీద అటాక్ చేశాడు. రావణ్ లేకపోతే అతని కుడి భుజం అయిన తపన్ని చంపేశాడు. ఊరంతా వెతికాం మహారాజ్, ఆ తివారీ గడు ఎక్కడ దొరకలేదు. కాకా, దీనికి కారణమైన ఏ ఒక్కడు బతకూడదు. వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదురా. నువ్వే, నువ్వు చేసిన పాపాలే మా అన్నయ్యకి తగిలే. నీతో తిరగడం వల్ల చనిపోయాడు. బైరాంపూర్ వాసియో, వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా? ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి. రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది. చెయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. బైరంపూర్ కా బాయ్ और బహనో, మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు. ఆడవాళ్ళకి తలో 1000 ఇస్తాం, మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం. కాకా, అడుక్కోద్దు, వెయ్యాలి, లేకపోతే చంపేస్తా. ఎందుకేయాలి నీకు ఓటు? ఎందుకేయాలి? మా జీవితాలు నాశనం చేసినందుక, ఈ ఒన్ను వల్ల కాడు చేసినందుక. చూడరా, అటు చూడు. ఒక్కగానొక్క కొడుకు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు. జనాన్ని మెప్పించాలి, బతిమాలాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. నా వల్ల కాదు కాకా. రావణ్, సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది.
నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు. పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు. రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేం. ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లవుడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకిచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది. ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని డబ్బుని తీసుకొచ్చేశాడు. దిగండి.